హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. నా పేరు ఆకాష్. మీరు చూస్తున్నారు ఆకాష్ పెరివరం యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సినిమా ఫర్ ఎవర్ A to Z యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సినిమా ఫర్ ఎవర్ A to Z. గైస్, మీకు మ్యాటర్ అర్థమైంది కదా. సో మనం అయితే ఛానల్ నేమ్ మార్చాము. ఆ ఛానల్ నేమ్ ఎందుకు మార్చాను అనేది మీకు లాస్ట్ లో చెప్తాను. సో అంతకంటే ముందు మనం ఈ ఛానల్లో వ్లాగ్స్ అప్లోడ్ చేసి దాదాపు 2 or 3 weeks అవుతా ఉంది. వ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంతకు ముందు, సో అందుకని చెప్పి అప్లోడ్ చేయలేదు. ఈ రోజు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ నుంచి వ్లాగ్స్ కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ మధ్య జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్, కొన్ని విషయాలు క్యాప్చర్ చేశాను. సో అవైతే చూసి ఎంజాయ్ చేయండి. నేను చెప్తున్నా క్లారిటీగా, మళ్ళా నువ్వు కానీ ఆకాశం అంటే సీనియర్ ఏదైనా నాకు పిక్కలు నెప్పిగా నేను చెప్పిన పిక్కలంటే ఇదేనా పిక్క చెప్ప, ఇదేనా పిక్క. స్టేజ్ పైన మొత్తం అటాచ్ అసలు స్టేజ్ మీద ట్యాచ్ అనుకో, కిందకి వస్తాను అనుకో, స్వాతిలో ఇటు దాకా వచ్చినావు, వాళ్ళ కాలు చెప్పి ఇటు అని ఇటు పడిపోయో జిమ్ చేసి సో పెయిన్స్ వచ్చి వాళ్ళు అన్న అనుకోరు, అంత ఓగు చేసే బదులు పక్కన ఉండొచ్చు కదా అనుకుంటారు. మనుషులు అనుకుంటా, డైరెక్ట్ అంటారు కదా. ఇప్పుడు నీ ఆర్జులా నీ మాటలు నీ మనుషులు నువ్వు అనుకుంటావు, నా చెప్తే నేను చెప్తా, లేదు అది కూడా లేదు, గమ్మున వెళ్ళిపోతా. అంతకుమించి ఏం జరగదు. ఒకరి గురించి ఎప్పుడు పట్టించుకో అని నువ్వే నాకు 70 సార్లు చెప్పిన. ఇప్పుడు మళ్ళా నువ్వు అదే రిపీట్ చేయొచ్చా? వాట్ ఇప్పుడు నేను చేయాలనుకుంటే ఎవరన్నా ఏదన్నా అనుకుంటారు అనుకోవాలా, నేను చేయాలనుకోవాలి కదా. పోయినపల్లికి హరిగడ పిలిచాయని చెప్పాడు. నేను పొద్దున్న నేనే కూడా సేమ్ ఇదే, మా కాళ్ళ నొప్పులు ఫుల్ కోల్డ్. అని అమ్మ ఏమనిందంటే తినేసిపో రాజంపేట కానీ, లేదు అమ్మా మళ్ళీ లేట్ అవుతుందేమో, వాడు ఇప్పుడే చెప్పినాడు 8:30 పైన అవుతుందని. ఆ ఉన్న ఫుల్ ఊపిరాడలో మళ్ళీ ఇటు ఫోన్ చేసి ఏరా ఇప్పుడే పోదామా అని, ఇప్పుడే పోదామా తిన్నాను అన్నాడు. సరే పోదామరా అంటేనే లేదు నేను రాలేదురా, నాకు ఓపిక లేదు, ఫుల్ కోల్డ్ కానీ నేను రాలే అంటే అమ్మ పెద్ద వచ్చాడు మా మాట్లాడితే మధ్యలో వదిలేచ్చివి అని అడరా. నువ్వేం చెప్పినావు అప్పుడు నాకు? నేనేమన్నా ఫస్ట్ దాకా వస్తాను ఎన్ని గంటలకి కదా అని అడిగేప్పుడు నువ్వు కూడా ఏమన్నావు, సింపులే బేచ్లే రాజ్యమనే కదా, మళ్ళీ ఎందుకు ఆపేసావు? మళ్ళీ నొప్పులు ఎక్కువైనారా? అప్పుడు నాకు ఫుల్ కోల్డ్ రా. ఫస్ట్ అంతా నేను బెయిన్ అంటాను. ఇప్పుడు కనీసం ఫస్ట్ లో నేను రాను, నాకు ఓపిక లేదు ఏం చెప్పలా, ఫోన్ చేసి ఓపిక లేదంట. నేను స్టార్టింగ్ లో చెప్పిన అన్ని నాకు బెయిన్ రా అంటే మీరు మళ్ళీ వెయిట్ పని సరే చూస్తా పాడరా అది వినాక నేను ప్రాక్టీస్ చేసి నాకు డాన్స్ ఇస్తే వేస్తారా అని చెప్పిన. మరి అదే సీనియర్టీ, అసలు నీకు డాన్స్ కదా నీకు ఒళ్ళు ఒకటి లైట్ అది 5 బుద్ధులు కాళ్ళు ఒకటి ఉన్నది, అది కాళ్ళు వచ్చేప్పుడు నేను వేస్తా, చెయ్యి వచ్చేప్పుడు కూడా వేస్తా, తలగా వచ్చేప్పుడు నువ్వు అన్న చాలకి, అందుకని నీకు ఎవరు చెప్తారా? ఇప్పుడే మహా అయితే ఇక్కడ పెయిన్, వీటన్నిటికీ నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తా, బాగా ప్రాక్టీస్ చేస్తాను. మళ్ళీ నాకు మొన్నటికి నొప్పులు వచ్చాయి. ఆ రోజు నేను బెయిన్ అందరు ఈడి ఎంత ఓ చేసినాడు, ప్రాక్టీస్ ఎన్ని చేసినాడు, మళ్ళీ వేయలేదు అనుకోరా, అందరూ ఏదో అనుకుంటారు అంటావు. దాని గురించి నేను చెప్తా. ఏం ప్రాక్టీస్ చేసాం కదా, ప్రాక్టీస్ చేసింది అలాగే కాలు వస్తుంది చూసావా, కాలు స్టెప్ వచ్చినప్పుడు వదిలేసి నాకు ఏం కావాలి, నువ్వు స్టేజ్ ఎక్కువ ఆ రోజు చెప్పి అన్నది నాకు కావాలంటే క్లారిటీ. ఇప్పుడు పదం ప్రాక్టీస్ చేద్దాం. ఆ రోజుకి నాకు ఏం నొప్పులు లేవంటే వేస్తారా, లేదంటే సింపుల్ అంతే కదా. అదంట గర్భవతి ఏమో చేస్తాడంట, కానీ పిల్లకి తండ్రి ఏం కాదంట. అదంటే ప్రాక్టీస్ ఏమో చేస్తాడు, గర్భవతికి తండ్రి అదే పోయి పిల్లకి పుట్టేదానికి కానీ పిల్ల పుట్టే అది దట్ ఇక్కడ ఏం చెప్పాడని కాదు, ఆ పాయింట్ మనం అర్థం చేస్తాం. అది మహానుభావుడు ఏం చెప్పి అది గ్రహించాలి, కానీ నువ్వు మిగతా గ్రహించు. దాంట్లో నీతిని కనిపెట్టాలి. ఇట్లాగా నేను చెప్పేది ఏంటంటే, గర్భవతి నువ్వేసి, పిల్లకి తండ్రి నువ్వేవు, అన్ని నువ్వేసి, కానీ 10 మందికి తెలిసేలాగా చెయ్యి అంటున్నా. పెళ్లి చేసుకో, అదే కరెక్ట్. అవును, నేను అదే చెప్తున్నా, పెళ్లి చేసుకో నిదానంగా, పిల్లలు కానీ అట్టగా ప్రాక్టీస్ చెయ్యి, నిదానంగా డాన్స్ చెయ్యి. కాళ్ళు ఎక్కువ వచ్చేప్పుడు పడిపోరా, లెగ్ పైన అని చెప్తా, లెగ్ వర్కౌట్ అని చెప్తా అని చెప్తున్నా. గాయ్స్, ఈరోజు మనమైతే ఇక్కడ అరిటాకుల కోసం వచ్చాము. ఎందుకంటే మల్లిపల్లి ఈరోజు కాబట్టి మనం అరిటాకుల కోసం వచ్చాము. ఈ తోట మీరు చూస్తున్నట్లయితే మేము చిన్నప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం. అప్పుడు మా పెదనాన్న వచ్చి మమ్మల్ని తరుముకుంటా ఉన్నాడు ఇంటికి పోండి అని.
సో ఈ తోటలోకి వచ్చిన వెంటనే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది. ఇక్కడ ఒక తాటి చెట్టు ఉంది, అప్పుడు ఏదిరా ఉన్నదా? ఏదన్నా చూసినప్పుడు మనకు సడన్గా చిన్నప్పటి స్ట్రైక్ అవుతాయి. నిన్నగాక మొన్న ఎవరబ్బా పిల్లోడు వస్తున్నాడు రా, ఇంటి దగ్గర నుంచి పైకి ఎక్కుతున్నాడు. ఎక్కుతా ఉంటే సడన్గా నాకు సైకిల్, అప్పుడు మనం అందరికి సైకిల్ ఉన్నాయి కదా, అందరూ సైకిల్ రౌండ్లు వేస్తాను ఇలా అవన్నీ గుర్తొచ్చేసినాయి సడన్గా చిన్నప్పటి అన్నీ. ఏదైనా ఒక సిచ్యువేషను అలా కనుక మనకు వ్యూ అయిందనుకో ఆటోమేటిక్గా అన్నీ గుర్తొచ్చేస్తాయి. చిన్నప్పటి కొన్ని మెమరీస్ భలే ఉంటాయి. సో అప్పుడప్పుడు కొన్ని స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఏమన్నా చిన్నప్పుడు విషయాలు ఒక్కటి కనుక మనకు అలా అనిపించింది అనుకో సందర్భము, ఆటోమేటిక్గా అన్నీ గుర్తొస్తాయి. సో మీకు అలాంటివి ఏమన్నా ఎప్పుడన్నా గుర్తొచ్చాయేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఫస్ట్లో కన్వర్జేషన్ వచ్చేసి ఫేర్వెల్ ఫంక్షన్కి 3 days ఉందనగా నాకు లెగ్ వర్కౌట్ చేసినాను. సో పెయిన్స్ నాకు చాలా ఎక్కువ అయిపోయినాయి. సో డ్యాన్స్ చేద్దామా వద్దని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. వాళ్ళు ఏమంటారు, నీకు పెయిన్స్ ఉన్నా కూడా ఏం కాదు, నువ్వు అలాగే చెయ్యి, లెగ్ పెయిన్స్ ఉన్నట్టు యాక్టింగ్ చెయ్యి, అట్లా చెయ్యి అంటున్నారు. సో నేను ఆ కన్ఫ్యూజన్లో అయినాను. అప్పుడు సరే ఏదో ఒకటి అని చెప్పేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినాను. ఫైనలీ ఆ రోజైతే ఏం పెయిన్స్ ఏం లేవు. ఒక సెకండ్ వచ్చేసి మళ్ళీ పెళ్ళి, మీకు ఇన్స్టాగ్రామ్లో చెప్పాను షార్ట్ బ్లాగ్లో. పొలం దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు కొన్ని చిన్నప్పుడు విషయాలు గుర్తొచ్చాయని. సో అది మీకు లాంగ్ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను. సో అందుకని చెప్పి ఇంతకుముందు ఆ క్లిప్ వేసాను. ఇంకా ఛానల్ నేమ్ ఎందుకు మార్చాను అంటే, ఫస్ట్లో నేను సినిమా ఫర్ ఎవర్ A to Z అని పెట్టాను. అంటే ఫస్ట్ ఛానల్ సినిమా ఫర్ ఎవర్, దాంట్లో మనం షార్ట్ ఫిల్మ్స్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఆ విధంగా దానికి సంబంధించిన మనం బ్లాగ్స్ అవి పెడతాం కదా, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇంకెలా ఉండబోతుందని చూపిస్తాం కదా. సో దానికి కొంచెం యాప్ట్ అవుతుందేమో అనుకుని సినిమా ఫర్ ఎవర్ A to Z అని పెట్టాను. సో నాకు తర్వాత ఏమనిపించిందంటే, సినిమా ఫర్ ఎవర్ A to Z అనే నేము అంటే కంటెంట్కి సెట్ కాలేదనిపించింది. సో అందులో ఏముంది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నా డే టు డే లైఫ్ ఎలా ఉంది అనేది ఉంది. కాబట్టి నా నేమ్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఆకాష్ పెరివరం అనే నేమ్ అయితే క్రియేట్ చేశాను. సో నేమ్ చేంజ్ చేయడానికి కారణం ఇదే గైస్.